ఓ బీఆర్ఎస్ నాయకులారా, ఓ కేటీఆర్ గారు, ఒక్క నిజమైన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ ఆందోళన నిజంగా హైదరాబాద్ కోసమా, లేదా మీ నేతలు, మీ దళారులు అక్రమంగా కబ్జా చేసిన సరస్సు భూములు, నీటి బావులు చేతులు జారిపోతున్నాయనే భయమా? ఒక్కసారి నిజాన్ని ఎదుర్కోండి. ఎన్ని ఎకరాల సరస్సులు మీ నేతల ఆక్రమణల వల్ల నేడు ఇంచుల మట్టంగా మిగిలిపోయాయో ఈ నగరానికి తెలుసు. చెరువులు మాయమయ్యాయి, నీటి వనరులు శ్వాస తీసుకోలేని స్థితికి చేరాయి. ఇప్పుడు హైదరాబాద్ FTL బఫర్ జోన్ల నుంచి అక్రమాలను తొలగించడం మొదలుపెట్టగానే మీ గొంతులు ఒక్కసారిగా పెరిగాయి. మీ కేటీఆర్ గారి రాజకీయ నైతికత ఇదేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి సంస్థకే నోటీసులు వచ్చాయి. చిన్న దామెర చెరువు FTLలో అక్రమ నిర్మాణాలు చేశారని, ఇది యాదృచ్ఛికం కాదు, మీ పాలనలో జరిగిన అక్రమానికి ఇదొక సజీవ సాక్ష్యం మాత్రమే. మీ వ్యూహం ఎప్పటిదో అదే. పేదల భావోద్వేగాలతో ఆటలాడటం, వాళ్లను ముందుకు నెట్టి వెనక్కి మీ వందల ఎకరాల అక్రమ ఆస్తులను కాపాడుకోవడం, ఇల్లు లేని పేదల కోసం పోరాడుతున్నట్లు నటిస్తూ నిజానికి మీరు రక్షించుకుంటున్నది మీ కబ్జాల సామ్రాజ్యాన్ని. ఇక్కడే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తేడా చూపిస్తోంది. 30 ఏళ్ల నాటి అక్రమాలైనా తొలగిస్తాం అని స్పష్టంగా చెప్పారు. ఇది బెదిరింపు కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు ఇచ్చిన హామీ. నీటి వనరుల రక్షణకు, నగర పునర్జీవనానికి వేసిన ధైర్యమైన అడుగు. కాబట్టి ప్రజలను మోసం చేయడం మానేయండి. మీ బాధ హైదరాబాద్ కోసం కాదు, మీ అక్రమ సంపదలు పోతాయనే ఆవేదన మాత్రమే. హైదరాబాద్ని దోచుకోవడానికి కాదు, కాపాడుకోవడానికి ముందుకొచ్చే నాయకుడు రేవంత్ రెడ్డి. అక్రమాలతో కాదు, న్యాయంతో హైదరాబాద్ను నిలబెడతాం. జై హైదరాబాద్, జై తెలంగాణ.